దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రారంభ ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, దయామయుడా, కనికరముల దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాంతరయామి, జీవాధిపతి, జీవంగల తండ్రి, ఈ సాయంకాల సమయంలో డి బ్లాక్లోని నీ యొక్క దాసులు, నీ కుమారుడైనటువంటి షారోన్ రాజు అయ్యగారి యొక్క మందిరంలో, పరిశుద్ధాలయంలో మీరు ఏర్పరచుకున్నటువంటి ఈ సమాధాన మందిరంలో మరొక వారం రోజుల తరువాత ఇట్టి రీతిగా కలుసుకుని మీ యొక్క అమూల్యమైన వజ్రాలు లాంటి మాటలను తెలుసుకోవడానికి ఈరోజు మీరు దైవ సేవకులు ఆచార్యులు గారు ఎం విజయ్ కుమార్ గారి యొక్క బోర శబ్దం ద్వారా మీరు ఏం మాట్లాడనై ఉన్నారో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడండి. మా జీవితకాలంలో, మా క్రైస్తవ మార్గంలో, మీరు ఏర్పరిచి ఇచ్చినటువంటి జీవ మార్గంలో మేము ఎలా జీవించాలి, మా క్రియలు ఎలా ఉండాలనేది మాకు తెలియచేస్తున్నందుకు వందనాలు. మేము తెలుసుకోలేనటువంటి, ఎప్పుడూ వినలేనటువంటి కొత్త విషయాలను కూడా మీరు మాకు తెలియజేస్తున్నారని మేము ఒప్పుకుంటున్నాం, నమ్ముచున్నాం. మాకు అర్థమవుతుంది తండ్రి. అట్టి రీతిగా ఈరోజు కూడా ఆది నుంచి అంతం వరకు మీరు మాలో ఉండి, మాతో ఉండి, మీరు మాట్లాడి మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని, అలాగే ఈ యాంత్రిక పరికరాలు అనగా సెల్ ఫోన్ ద్వారా కానీ, ల్యాప్టాప్ ద్వారా కానీ, ఈ దూర విద్యా పరికరాల ద్వారా, ఈ దూర పరికరాల ద్వారా విద్యని అనగా బైబిల్ యొక్క వాక్యాన్ని ఎంతమంది అయితే నేర్చుకుంటున్నారో, వింటున్నారో, స్థిరపడుతున్నారో, బలపడుతున్నారో, మీరు ఆకాశం నుండి చూసేదేవో వారందరికీ స్పష్టంగా వినబడేటట్లు వాతావరణాన్ని, కరెంటుని మీ స్వాధీనంలో ఉంచుకొని వారందరి ఆత్మలను స్థిరపరిచి బలపరచమని, దీవించి ఆశీర్వదించమని, అభివృద్ధి చేయమని, అనేక మందికి చెప్పడానికి మాకు జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని, బలాన్ని దయచేయమని యేసునామన అడిగి వేడుకొని విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీక్షిస్తున్న సద్భాష ప్రబోధిని వీక్షకులందరకు, ఆహుతులందరకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నాం. అయ్యగారు ఒక పల్లవి చరణం పాడి వినిపిస్తారు. మనందరం అయ్యగారితో పాటు విని రెండవసారి ఆయన వెంబడించి కీర్తించి దేవుని మహిమపరచాలని విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాం. ఆమేన్. దేవుని స్తోత్రం. అయ్యగారు వందనాలండి. విజయ్ కుమార్ పాస్టర్ గారు మరి ఒక పల్లవి చరణం పాడి వినిపించాల్సిందిగా కోరుతున్నాం. సర్వోన్నత దైవమా, సతతము స్తుతి పాత్రుడా, స్తోత్రార్చన జేతును, నిరంతర నాదార్చన జేతును. సర్వోన్నత దైవమా, నా బలహీనత, నామది మూఢత ఎరిగి నన్ను ప్రియముగా పిలచి, నా బలహీనత, నామది మూఢత ఎరిగి నన్ను ప్రియముగా పిలచి, జ్ఞాన బలములను ఘనతను నాకిడ, జ్ఞాన బలములను ఘనతను నాకిడ, సిలువను శ్రమనుందితే, సిలువను శ్రమనుందితే, సమాజములో నిన్ను ప్రణుతింతును, సమాజములో నిన్ను ప్రణుతింతును. సర్వోన్నత దైవమా, సతతము స్తుతి పాత్రుడా, స్తోత్రార్చన జేతును, నిరంతర నాదార్చన జేతును. సర్వోన్నత దైవమా.
దేవునికి స్తోత్రం కలిగిందాక. దేవుని స్తోత్రం. మరి నేను కూడా ఒక పల్లవి చరణం పాడి వినిపిస్తాను. పల్లవి చరణం పాడి వినిపించిన అయ్యగారికి వందనాలు. వందనాలండి. మరి మనందరికీ వచ్చినటువంటి పాట సేవకుల గురించి రాయబడినటువంటి సంకీర్తన పాడదాం. సేవకుడా సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతునిగా ఉండుమా, క్రీస్తేసు కృపతో నిండుమా. బలవంతునిగా ఉండుమా, క్రీస్తేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సొంత మార్గములను నీవు ఎంచుకుందువా, దైవ చిత్తమునకు వీలు ఉంచకుందువా. సొంత మార్గములను నీవు ఎంచుకుందువా, దైవ చిత్తమునకు వీలు ఉంచకుందువా. నమ్మదగిన వాడు శ్రీయేసుడు, శ్రమలోనూ నిన్ను విడిచిపెట్టడు. నమ్మదగిన వాడు శ్రీయేసుడు, శ్రమలలోను నిన్ను విడిచిపెట్టడు. తగిన సమయములో అధికముగా హెచ్చిస్తాడు, తగిన సమయములో అధికముగా హెచ్చిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. మీరు సేవ చేయుటయే మీ బ్రతుకు ధన్యమైనది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మరి షారోన్ రాజు అయ్య గారు స్థానిక సేవకులు, వారు ఒక దైవ ప్రార్థన సన్నిధికి మెసేజ్ వాక్యాన్ని అందించడానికి సిద్ధపడి దూర ప్రాంతం వెళ్తున్నారు. కాబట్టి ఈరోజు అయ్యగారు కింద ఉన్నారు, తలుపు తీసిచ్చి మరి వెళ్తున్నారు. వారి కోసం అనగా స్థానిక సంఘ సేవకులు షారోన్ రాజు అయ్య గారు ప్రయాణంలో అక్కడ వాక్యం అందించడానికి, అనేక దురాత్మలను వెలగొట్టడానికి, అక్కడ కొన్ని ఆత్మలను స్థిరపరచడానికి మైక్ శబ్దం ద్వారా నూతన ఆత్మలో సువార్త విని వాక్యం ద్వారా పట్టబడి దేవునామను మహింపరిచేలాగా అయ్యగారికి మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని సిద్ధపాటు చేసుకున్న ప్రసంగాన్ని దేవుని యేసునామానికి మహిమకరంగా చెప్పేలాగా కూడా చిన్న ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, స్థానిక సేవకులు షారోన్ రాజు అయ్య గారు వెళ్ళబోచున్నటువంటి పని నిమిత్తం మార్గంలో తోడై ఉండండి, కాచి కాపాడండి. వారి పాదములకు ఏ రాయి తగలకోకుండా ఎత్తిపట్టండి, కాచి కాపాడమని ప్రసంగాన్ని మీ నామానికి మహిమకరంగా అయ్యగారు బోధించేటువంటి భాగ్యాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని దయచేయమని ఈ చిన్న విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. మరి కూడి వచ్చిన మీ అందరికీ అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ సమయాన్ని అయ్యగారికి ఇస్తున్నాను. అలాగే అయ్యగారి యొక్క కుమారుడు సుజీ కుమార్, వారు ఈ కెమెరాలను, ఈ యూట్యూబ్ ఛానల్ని నడపడానికి దేవుడు ఆయనకి మంచి ఆలోచనని, తీర్మానాన్ని దయచేసి ప్రతి వారం మాతో సహకరిస్తున్నందుకు ఆ బాబు కూడా క్రైస్తవ మార్గంలో ఎదగాలని, స్థిరపరిచి బలపడాలని, తండ్రి తర్వాత బలా మంచి నమ్మకమైన దాసుడు అనేటువంటి సేవ చేయాలని దీవించి ఆశీర్వదించుతున్నాం తండ్రి. ఆమేన్. అయ్యగారు వందనాలు. సమయాన్ని మీకు అప్పగిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ఘనుడును నమ్మదగినటువంటి వాడును, సమస్తము ఎరిగినటువంటి దేవుడును, భూమి ఆకాశములకు ప్రభువునకు మా ప్రియ పరలోక
మీ పరిశుద్ధమైన ఘనమైన నామము బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు, మీరు మా పట్ల ప్రేమతో ఎంతో ఘనమైనటువంటి మీ కృపనిచ్చి ఈ రీతిగా నడిపిస్తున్నారు. స్తోత్రాలు దేవా. మరి ఈ దినం ఈ రీతిగా మరలా మీ సాన్నిధ్యంలో కూడుకొని మిమ్మల్ని గూర్చి నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన తరుణం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, మీ వాక్కులు మాకు దయచేయమని, మా ఆలోచన కాకుండా కేవలం మీ ఆలోచన, మీ మనస్సు మాత్రమే మాకు అనుగ్రహించి మీ ఆత్మచేత నింపి మీ వాక్కులిచ్చి నడిపించమని, మా స్వంత మాటలేవి వాడక్కర్లేకుండా ప్రభు, మీరు వ్రాయించిన గ్రంథంలో ఉన్న విషయాన్ని మాత్రం గ్రహించటానికి మాకు మనసిచ్చి, గ్రహించిన దాన్ని పలకటానికి మాత్రమే స్వరమిచ్చి నడిపించమని, అదిన్ను మీ ఆత్మచేత నడిపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభు, ఈ తరగతిలో మేమేమైతే నేర్చుకోబోతున్నామో అది మీరు మాతో మాట్లాడమని, మాకు వినిపించమని, మీ ఆత్మశక్తి చేత మీ నామ మహిమార్థం నడిపించమని, మరి ముఖ్యంగా మీ సన్నిధి కాంతిని తోడుగా ఉంచమని, ఆదరించమని, మీ పరిశుద్ధాత్మ వరమిచ్చి నడిపించు. క్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠ నామంలో బ్రతిమాలు వేడుకుంటున్నాం. ఆమేన్. అందరికీ వందనాలండి. మీకు వందనాలు. కూడా వందనాలు అయ్యారు. గారు. మీకు కూడా వందనాలు. వందనాలండి. మనం పోయిన తరగతిలో ఎక్కడున్నా ఒకసారి చెప్తారా? చెప్తాను. పోయిన తరగతిలో మనం ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాం. ఇది 12వ తారీఖు ఈ నెల. చాలా స్పష్టంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం విస్తారంగా నేర్చుకోవాలి. ఎంత విస్తరించి నేర్చుకున్నా కూడా అది చాలా స్వల్పమే అవుతుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో మూర్తిమంతమునై ఉన్నటువంటి దేవుని క్యారెక్టర్ అంటే దేవుని యొక్క పాత్ర, అలాగే తత్వం అంటే గుణం, పర్సనాలిటీ అని సెలవిచ్చారు. రోమాపత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు కూడా మనం చదవడం జ్ఞాపకం జరిగింది. చేసుకున్నాం. కొలస్సీ పత్రిక 1:15 ఆయన అనగా క్రీస్తు అదృశ్య దేవుని అంటే యెహోవా గారు. స్వరూపి అయి ఉండి ఇలా మనం చాలా విషయాలు పోయిన తరగతిలో నేర్చుకున్నాం. ఎస్. అయితే ఈ తరగతిలో దానిని కొనసాగింపుగా ఇప్పుడు మనం ఒక చిన్న మాటని గుర్తుపెట్టుకుందాం. దేవుడు యేసుక్రీస్తుని తన మహిమ యొక్క తేజస్సుగాను, మెయిన్ మహిమ, ఆయన తత్వం యొక్క మూర్తిమంతముగాను సృజించెను అని మనకి ఈ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ద్వారా నేర్చుకుంటున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఆయన తత్వం, ఇది చాలా ప్రధానమైనటువంటి మాట. ఈ హెబ్రీ పత్రిక మొత్తంగా అసలు బైబిల్ గ్రంథంలో ఒకే ఒక్కసారి వ్రాయబడ్డ మాట ఇది, తత్వం అనేటువంటి మాట. కాబట్టి తత్వము అనే మాట మనకి అర్థం కావాలి. మొదట తత్వము అనగా ఒక్కొక్కరిలో ఒక్కొక్క తత్వం. ఉదాహరణకు ఏ వంట చేస్తున్నటువంటి అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ వంట వేడిలో ఉంటుంది, పొయ్యి వేడి మీద వెళ్ళి అమ్మ అని పట్టుకుంటే ఒళ్ళు మండిపోయి వీపు మీద ఒక్క చరుపు చరుస్తుంది పిల్లాన్ని. తత్వం అది, ఆ వేడిని తట్టుకోలేని తత్వం అది. అలాగే ఏదన్నా పని చేస్తున్నప్పుడు ఎవరైనా విసిగిస్తుంటే ఆ చేతిలో పని విసిరి కొట్టి వెళ్ళిపోతారు, అదొక తత్వం. మరి దేవుని తత్వం ఏమిటి అన్నది మనం చాలా విపులంగా నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు తన గ్రంథంలో వ్రాయించి ఉంచాడు. ఎక్కడా కూడా ఆయన మర్మగర్భంగా వ్రాయించిన సంగతులు ఏమీ లేవు. మర్మము అనే మాట బైబిల్ గ్రంథం చెప్తున్నప్పటికీ ఆ మర్మాన్ని అక్కడే ఆ సందర్భంలోనే దేవుడు విప్పి తెలియచేశాడు. ఎక్కడ మర్మంగా దేవుడు గ్రంథాన్ని వ్రాయించలేదు, తన దగ్గర దాచిపెట్టుకోలేదు. ప్రతి మనిషికి అది అందాలని అక్షర రూపంగా గ్రంథంగా సమకూర్చి మన చేర్చాడు. కాబట్టి మర్మంగా అంటూ ఏం ప్రత్యేకంగా దేవుడు గ్రంథంలో వ్రాయించలేదు. కానీ మనుషులే అనేక రకాలైనటువంటి కల్పితాలను కల్పించుకొని ఆ కల్పితాల మధ్యలో దేవుని మాటల్ని పక్కకు గెంటి వారి స్వాభిప్రాయాలను అందులోకి చేర్చడం జరిగింది. అందువల్ల మళ్ళా మనం వెనక్కి వెళ్ళి ఎక్కడైతే కల్పితం చేస్తున్నారో, ఎక్కడైతే అది మార్చబడిందో ఆ మార్చబడిన సందర్భాన్ని తిరిగి రీకన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం. కాదు రీకన్స్ట్రక్షన్ చేసుకోవడం కాదు, మరలా తిరిగి అక్కడికి వెళ్ళి అదే విషయాన్ని ఉన్నట్టుగా
మనం పరిశీలన చేయాలని మాత్రమే ప్రయత్నిస్తున్నాము. ఇది కేవలం ప్రయత్నం మాత్రమే. అనుగ్రహించేవాడు దేవుడు. మన సొంతం కాదు సుమి. మనం ఏమాత్రం మన సొంత మాటలు పలకడం చాలా విశేషంగా ఉంటుంది. ప్రసంగించడం అనేది అందరికీ వస్తుంది. ఎవరు మాత్రం ప్రసంగించరు? ఎస్ మైక్ ఇస్తే ఎవరైనా ప్రసంగించేస్తారు. ప్రసంగించడం గొప్ప విషయం కాదు. కానీ దేవుని గ్రంథాన్ని ఉన్నదున్నట్టుగా ప్రసంగించడం కాదు, అందించడం చాలా అవసరం. ఎందుకంటే ఒక మనిషి రక్షణ దేవుడు తన గ్రంథంలో వ్రాయించి ఉంచాడు. వ్రాయించిన దాన్ని చదువుకొని మీరు జాగ్రత్త పడండర్రా అని దేవుడు అంటే, మనిషి సాతానికి బానిసై సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయి సాతాను అభిప్రాయాలతో గ్రంథాన్ని చదువుతున్నాడు అన్నది మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను తరగతిలోకి వస్తాను. ఎస్ చూడండి, 2 కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు ధ్యానించుకుందాం. అక్కడ ఏముందో ఒకసారి చూడండి. త్వరగా తీసి మీరు చూడండి, ఆలస్యం చేయొద్దు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13, 15 వచనాలు. 11, 13 నుంచి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు ధ్యానించుకున్నట్టు వారు అని ఆరంభిస్తాడు. ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తులుల వేషము ధరించుకొనిన. ఇక్కడ కొందరి గురించి చెప్తున్నాడు. సరే, వాళ్ళు ఎవరన్నది ఇప్పుడు మనకి అక్కర్లేదు, కానీ ఎవరో కొందరు మాయ వేషం వేసుకుంటున్నారట. క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారు ఉండి దొంగ అపోస్తులను. దొంగ అపోస్తులట. అపోస్తులు ఉన్నారు, దొంగ అపోస్తులు కూడా ఉన్నారు. మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం. మోసం చేయటం అనే దృక్పథంతో ఉన్నది ఎవరు? ఇది గమనించగలిగితే అర్థమవుతుంది. దృక్పథంతో ఉన్నది సాతానైతే యేసు ప్రభు చెప్పాడు, ఆది నుంచి వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడని చెప్పాడు. అంటే అబద్ధమాడే ప్రతివాడు సాతానికి పిల్లాడై, అబద్ధమాడుతున్న ప్రతివాడికి సాతాను తండ్రే ఉంటాడనే విషయం అక్కడ యేసు ప్రభు చెప్పడం జరిగింది. ఇది ఆశ్చర్యం కాదు. మోసగించడం అనే గుణం ఆది నుంచి సాతాన్ దగ్గర ఉంది. మరి సాతానికి ఎందుకు బానిస అయ్యాడో మనిషి నాకు అర్థం కాదు. అందున క్రైస్తవుడు ఎందుకు వాడికి బానిస అవుతున్నాడో ఇది ఆశ్చర్యం కాదు. ఏది ఆశ్చర్యం కాదు. ఇలా చేయటం, జరగటం, అపోస్తులలా దొంగ అపోస్తులల్లా దొంగ అపోస్తులత్వాన్ని ప్రకటించడం, దొంగ అపోస్తులు మేమే నిజమైన అపోస్తులు అని చెప్పడం, అదే కాకుండా మాయవేషం వేయటం, మోసగించడం లాంటి లక్షణాలతో ఉన్న దాన్ని గురించి చెప్తున్నాడు అనమాట. అని చెప్తూ అంటున్నాడు, ఇది ఆశ్చర్యం కాదు. ఏది ఆశ్చర్యం కాదు అంటే ఇలా చేయడం పెద్ద ఆశ్చర్యం ఇలాంటి పనులు. ఎందుకంటే సృష్టి ఆరంభంలోనే ఇలాంటి సంగతి జరిగింది. ఇది పెద్ద ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల సాతాను పరిచారకులు కూడా నీతి పరిచారకులమన్న వేషం ధరించుకోవడం ఆశ్చర్యమేం కాదు. ఇది మన కన్నులకు ఆశ్చర్యం అని చెప్తున్నాడు. అవునా? గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. వారి క్రియల చొప్పున అని చెప్తూ ఇక్కడ ఒక చిన్న మాట మీకు చెప్తున్నాను. ఇక్కడ సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచుండగా అని చెప్పాడు. ఏమండి? అవునండి. అది మీ బైబిల్ కాదు సార్, అది మీ బైబిల్ కాదు. మీరు గబుక్కుని వ్రాసేకండి. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచుండగా అంటే ఇప్పుడు వెలుగుదూత ఎవరు? వెలుగుదూత ఎవరు? వెలుగుదూత ఎవరు? సాతాను కాదండి, వెలుగుదూత వేషం ధరించుకొని అన్న. ఇప్పుడు మీకు అర్థమైందండి. 4 సార్లు 10-15 సార్లు అది రిపీట్ చేస్తేనే కానీ మీకు అర్థం కాలేదు. ఫోన్ లో చెప్పారు. 10-15 సార్లు అదే మాటను రిపీట్ చేసి మీతో చదివిస్తేనే గాని అది మీ మైండ్ లో పడలేదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడు అనగానే వెలుగుదూత ఎవరు అంటే టక్కున సాతాను అనేస్తున్నారు. అక్కడ అలా ఉందా?
ఇక్కడ ఎలా ఉందా? లేదు. వెలుగుదూత వేషం ఎస్, సాతాను ధరించుకుంటున్నాడు అన్నప్పుడు వెలుగుదూత వేరే ఉన్నాడు, ఉన్నాడు. వెలుగుదూత వేరొక ఆయన ఉన్నాడు. ఎస్, ఆయన వేషం సాతాను వేసుకున్నాడు. ఎస్, నువ్వు సాతాన్ని చూసి ఏమంటున్నావు అంటే Yes. వెలుగుదూత సాతాన్ అంటున్నావు. అవును. ఎంత నేరం చేసేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. ఎస్, తక్కిన అపోస్తలుల వలె మాయ వేషం వేసుకున్నారు అనే మాట మనకి బైబిల్లో కనిపిస్తుంది. మోసగించడం ఎంత సులువు. ఉన్నదాన్ని అర్థం చేసుకోమని దేవుడు చేతిలో గ్రంథం పెడితే ఆ గ్రంథాన్ని అనేక తిప్పలు పెట్టి అనేక మెలికలు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం మీద దాన్ని ఒక నాశనం చేసుకునేలాగా గ్రంథాన్ని మార్చేసుకుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఎస్, కనుక అర్థం చేసుకోండి, సాతాను వెలుగుదూత కాదు. వెలుగుదూత వేరు, సాతాను వేరు. ఎస్, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో తేజో నక్షత్రమా, వేకో చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి అంటే తేజో నక్షత్రమా అని ఉన్న దగ్గర ఒరిజినల్ గా ఇంగ్లీష్ లో లూసిఫర్ అని రాసుకున్నారు. కింగ్ జేమ్స్ వెర్షన్ లో కూడా అట్లా రాసుకున్నారు. మీరేమిటండి మాట్లాడితే కింగ్ జేమ్స్ వెర్షన్ అంటారు? ఏం లేదు, తప్పు ఎక్కడ దొరికితే ఎక్కడ కనబడితే అక్కడ పట్టుకోవడం, అంతే కదా. అది ఏ ట్రాన్స్లేషన్ అయితే మనకి ఏ ట్రాన్స్లేషన్ లో తప్పు ఉంటే ఆ ట్రాన్స్లేషన్ మనం పట్టుకోవాలి, అది సరి చేసుకోవాలి. ఇప్పుడు తర్జుమా లోపం గాని దేవుని గ్రంథంలో లోపం కాదు కదా. దాన్ని ఈ లూసిఫర్ అనే మాట లాటిన్ భాషలో రాసుకున్నారు. లూసిఫర్ అనగా ఏమిటంటే తేజో నక్షత్రము. పైనుంచి పడింది సాతాను గనుక వాడే లూసిఫర్ అనే టైటిల్ పెట్టేశారు. ఇప్పుడు లూసిఫర్ అంటే ఎవరంటే సాతాను. అటు అదేమంటే లాటిన్ బైబిల్లో ఉంటుంది. లాటిన్ మీకు వచ్చా అని అడుగుతారు. ఈ మాటలన్నీ ఏదో పూట గడుపుకోవడానికి చెప్పుకునే మాటలు తప్ప వాస్తవానికి పనికిరావు. కనుక ఇలా గ్రంథాన్ని మార్చుకున్నారు. ఇలాంటి సంగతులు బోలెడన్ని ఉన్నాయి. ఇవన్నీ మార్చుకున్న విషయాలే. గతంలో ఈస్టర్ అనే మాట కింగ్ జేమ్స్ వెర్షన్లోకి ఎందుకు వచ్చింది అనేది మనం చెప్పుకోవడం జరిగింది. ఇలా ఎందుకు చేస్తున్నాడు మనిషి అంటే సాతానుకి తనను తాను బానిసగా అప్పగించుకున్నాడు. ఇది కాదు. అందుకని ఆ బానిసత్వపు శృంఖలాలని సంకెళ్లను ముందు తెంచుకోవాలి. సత్యము మిమ్మును స్వతంత్రులను చేస్తుందని చెప్పాడు యేసుప్రభు. చెప్పాడు, సత్యమే మిమ్మల్ని స్వతంత్రుల్ని చేస్తుంది అన్నాడు. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ వచ్చి సర్వ సత్యంలోకి నడిపిస్తే మీరు ఆ సత్యమును బట్టి స్వతంత్రులవుతాడు అని చెప్పాడు. స్వతంత్రులైతే ఈ సంఖ్యలు తెగినట్టే కదా. కనుక ఎంత జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేయాలో ఆలోచించు. అలా మనం దేవుని గ్రంథాన్ని పరిశీలన చేయడం కాదు, ఉన్నది ఉన్నట్టుగా మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈ గ్రంథం అంతా, హెబ్రీ పత్రిక అంతా కూడా ధ్యానించడానికి మనకి కాస్త సమయం తీసుకోవచ్చు. కనుక ఏమి మీరు చింతించకుండా జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇది నా సొంత ఆలోచన కానీ నా సొంత తలంపులు కానీ కావు. ఇది మొట్టమొదట మీరు గ్రహించాలి. ఎందుకంటే నా సొంతం అయితే నా కీర్తి కోసం నేను వెతుక్కుంటాను. నా సొంతం కాదు, నన్ను పంపిన ప్రభువే కీర్తించబడాలి. నా ప్రభువుని పంపిన దేవుడు కీర్తించబడాలి. అనగా తండ్రికిని కుమారునికిని ఎనలేని కీర్తి మహిమ ఘనత యుగ యుగములకు కలగాలన్నదే నా తాపత్రయం తప్ప నన్ను నేను కనపరుచుకోవాలని కాదు. ఇలా నాకు ఇచ్చిన దేవుణ్ణి గూర్చి నేను పరిచయం చేస్తున్నాను తప్ప నాకు తెలుసు నేనే గొప్పవాడిని అనే అభిప్రాయంతో నేను ఏ మాత్రం మాట్లాడటం లేదు. ఆయన నాకు ఇచ్చాడు, ఆగు, ఇక్కడ ఆగు, ఎందుకు పరిగెడుతున్నావు, ఇక్కడ ఆగు, నిలబడు అని నిలబెట్టి ఆయన నా కంటికి చూపిస్తే నేను నేర్చుకోగలుగుతున్నాను. నేర్చుకున్నదే మీతో పంచుకుంటున్నాను. కనుక పూర్వకాలం నానా సమయాల్లోనూ నానా విధాలుగాను మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అంటే అయిపోయింది కనుక అది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి అని ఒక సిద్ధాంతం, ఒక సంఘం ఉంది. అదొక ప్రమాదం. మాట్లాడెను కానీ ఒరిజినల్ గా మాట్లాడుతున్నాడు అని ఉంది. కాబట్టి మాట్లాడుతూనే ఉన్నాడు, కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచములను అనగా యుగములను నిర్మించాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఈ మాట పోయిన తరగతిలో మనం నేర్చుకున్నాం. దేవుని మహిమ అది ఎలా ఉంటుందంటే
క్రియ చేయడంలో కనిపిస్తుంది. ఆ మహత్తు ఆయన ఆ క్రియల్లో, ఆయన చేసే ఆశ్చర్యాల్లో కనిపిస్తుంది ఆ మహత్తు. ఆ మహత్తు యొక్క తేజస్సును ఇప్పుడు యేసు ప్రభువు కూడా సరిగ్గా అదే మహత్తుతో భూమి మీద అనేకమైనటువంటి అద్భుతాలు జరిగించాడు. ఏమండి? ఎలా అంటారా? నీళ్ల మీద నడవటం ఎవరికి సాధ్యమైంది? అంతకు మునుపటి ప్రవక్తలు ఎవరైనా నడిచారా నీళ్ల మీద? లేదండి. ఎవరైనా పక్షవాయువు గలవాడిని స్వస్థపరిచారా? లేదు. ఒక్క ఎలీషా మినహా ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించారా బైబిల్లో? ఒక కుష్ఠరోగిని ముట్టుకొని, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడివి కా, ముట్టుకొని మాట చెప్పి కార్యం జరిగించారా? అంటే ఆ ప్రవక్తలందరినీ కూడా తోసిరాదని ఆ మహిమ యొక్క తేజస్సు ఎలా ఉంటుందో క్రీస్తులో చూపిస్తుంది. అందుకే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించెను. కొలస్సీ పత్రికలో మనం చదువుకున్నాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి, కదండి, అదృశ్య దేవుని స్వరూపి. ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ ఆయన స్వరూపం ఎలా ఉంటుందని చూపించడానికి ఆయన ఒక ప్రతిబింబంలా మనకి భూమి మీద నరుడిగా కనిపిస్తున్నాడు. ఆయన శరీరం ధరిస్తేనే మనకి క్రీస్తు కనిపించాడు. శరీరం ధరించకపోతే క్రీస్తు ఎవరో ఎవరికి తెలియదు. చాలా మంది అంటారు యేసుక్రీస్తు దైవ మానవుడు. ఇదేం ఘోరం, నాకు అర్థం కాదు. దైవ మానవుడైతే ఆ దైవ మానవుడిని కొరడాలతో ఎలా కొట్టారు? ఆ దైవ మానవుడిని దూషించడం ఎలా సాధ్యం అవుతుంది? ఆ దైవ మానవుడిని సిలివేయడం ఎలా సాధ్యం అవుతుంది? మేకులు కొట్టడం ఎలా సాధ్యం అవుతుంది? కనుక ఆయన శరీరాన్ని ధరిస్తేనే సాధ్యం. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇది పెద్ద థియాలజీ, నిజంగా పెద్ద థియాలజీ. ఎందుకంటే లోకంలో క్రైస్తవ్యాన్ని సాతాను ఏనాడో వాడి గుప్పిట్లో పెట్టుకున్నాడు, అంత ధ్వంసం చేసి పడేశాడు. అందులో మనం ఉండకూడదు, యువతలకి రావాలనే ఒక తలంపుతో ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాం. కనుక ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతం అంటే ఏమనాలండి? పోయిన తరగతిలో చెప్పాను, క్యారెక్టర్, గ్రీకు పదం క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ అండి, క్యారెక్టర్ అంటే పాత్ర. క్యారెక్టర్ ఆయన పాత్ర ఈయన పోషిస్తున్నాడని అర్థం వస్తుంది. ఆయన పాత్ర ఈయన పోషిస్తున్నాడు. ఎందుకు పోషిస్తున్నాడు అంటే, పాత్ర పోషిస్తున్నాడు అంటే అసలెవరు? యెహోవా యొక్క ప్రేమ ఎట్టిదో ఆ ప్రేమ యొక్క పాత్ర యేసుక్రీస్తు శరీరమై ఉంది అన్నది కొలస్సీ పత్రికలో మనకి కనిపిస్తుంది. అదే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించింది. అద్భుతమైనటువంటి మాటలు సమండి ఇవన్నీ. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతున్నామంటే మనం చాలా నష్టపోతాం. చదువుకుంటూ వెళ్ళడం చాలా సులువే, కానీ పరిశీలనగా చదవాలి, ఓపికగా చదవాలి. అదే నేను ఎప్పుడు అంటుంటాను కదా, బైబిల్ మనకు కూడా రాదు, మనం బైబిల్ కూడా వెళ్ళాలి. బైబిల్ అయిపోతే అయిపోవాలి, పరిగెడితే పరిగెట్టాలి, నడిస్తే నడవాలి. లేదు కాముగా ఉంటే మనం కూడా కాము, అప్పుడే మనకి బైబిల్ వస్తుంది, లేకపోతే రా. కాబట్టి ఆయన తత్వము అనగా యెహోవా యొక్క తత్వము ఏమిటి అన్నది ఇవాళ మనం కొద్దిగా నేర్చుకుందాం. మన సమయాన్ని బట్టి ఎదురుకు వెళదాం. ఆయన తత్వం ఏమై ఉంటుంది? ఉదాహరణ ఇందాక చెప్పాను, పొయ్యి దగ్గర అమ్మ ఏదో పని చేస్తుంది, వెళ్ళి అమ్మా అని గబుక్కుని వాటేసుకుంటే ఆ వేడికి చిర్రెత్తిపోయి ఉంటుందేమో, ఒక్క చరుపు చరుస్తుంది వీపు మీద. ఇది ఆవిడ తత్వం, అంతే కదండి. పని చేస్తున్నాడిని విసిగిస్తే విసిగిపోయి ఆ చేతిలో పని అక్కడ వారేసి వెళ్ళిపోతాడు, అదొక తత్వం. ఎంత చెప్పినా కూడా ఆ అలవాటు మానుకోలేకపోవడం అదొక తత్వం. ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకపోవడం అదొక తత్వం. నాకేమిటి, నన్ను ఎవడేం చేస్తాడు అనేది అదొక తత్వం. మరి దేవుని తత్వం ఏమిటి? దేవుని తత్వం అంటే ఏమిటి? ప్రయత్నిస్తున్నారా? ఏమన్నా
గమనిస్తారా? కాస్త చెప్తారా? సహాయం చేస్తారా నాకు? దేవుని తత్వం ఏమిటి? దేవుని తత్వం ఏమై ఉంటుంది? ఆయన మనతో సహవాసం చెయ్యాలని నరులను సృజించారు. సృజించడానికి తత్వానికి సంబంధం ఏంటండి? తత్వము, ఆ గుణం. తత్వం అంటే గుణం. ఆ గుణం ఏమిటి అంటున్నాను నేను. దేవుని గుణం. కొన్ని ఇలా చూడండి, గుణం అని చూడండి, దేవుని గుణం అని చూడండి, అప్పుడు అర్థమవుతుందండి. యెహోవాయే నిజమైన దేవుడు. సద్గమయ మసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ మృత్యోర్మా అమృతంగమయ సదయా ప్రియ యేసయ్యా సదయా ప్రియ యేసయ్యా అసతోమా గమయ నీవేనా సర్వమయా నీవే నా స్వర్గమయా నీవే నా సర్వమయా నీవే నా స్వర్గమయా నీవే నా జీవమయా నీవే నా జీవమయా నీవే నా నీతివయా నీవే నా నీతివయా సరిగరి గమ గమ గమదని నిస గమదనిస గమదనిస. ఏదో ఒక చిన్న పల్లవి ఎలా పాడాలనిపించి పాడానండి. చెప్పండి, తత్వం అంటే ఏమిటి? యెహోవాయే నిజమైన దేవుడు, మహాదేవుడు. అది తత్వం ఎందుకు అవుతుంది? గుణ లక్షణాలు అంటారా? అవి దేవునిలో నిజమైన దేవుడు అన్న విషయం మీరు గ్రహించారు. అది మీరు గ్రహించాలని అంత ఆయన కనపరుస్తున్నాడు. ఆయన తత్వం ఏమిటి అంటే మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా దాన్ని ధ్యానించండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దయచేసి చదవండి గబుక్కుని. గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. మూడు 8. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను, జాగ్రత్త గమనించండి, దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను చాలా కేర్ఫుల్ గా ఈ మాటలు చదవాలి. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా. ఇప్పుడు నీతిగా మార్చేది ఏమిటి? విశ్వాసం. ఆ విశ్వాసం ఏమిటి? నీతిగా మార్చే విశ్వాసం ఏమిటి? తర్వాత తరగతుల్లో చూద్దాం. చాలా విషయాలు ఉన్నాయండి. ఇది తిమోతి పత్రికలో కనిపిస్తుంది. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు నందుంచవలసిన విశ్వాసము పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడింది. నువ్వు అది బాల్యం నుంచి నేర్చుకున్నావు. ఏమని విశ్వసించాలో ఆ లేఖనాల్లో ఉందని చెప్పాడు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు విశ్వసించడం ఏమిటండి? లేఖనం చెప్పాలి, చెప్పింది రుజువందేనాలి, రుజువు అయిన తర్వాత దాన్ని విశ్వసించాలి. అది బైబిల్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ని పక్కకి గంటి ఏమిటేమిటో మార్పులు చేర్పులు చేస్తూ బైబిల్ని మార్చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. సరే, దేవుడు అన్ని జనులను విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చవలెనని తీర్చాలని లేఖనమును ముందుగా చూసి నీ యందు అన్ని జనులందరూ అబ్రహామ నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదించబడతారని అబ్రహాముకి ముందుగా దేవుడు సువార్తను ప్రకటించెను. ఏమండి, దేవుని తత్వం ఇది. అర్థం చేసుకోండి. అంటే ఆయన దృష్టిలో ఎవ్వరు మిస్ అవటానికి వీల్లేదు.
ప్రతి ఒక్కరు ఆయన సంకల్పంలో ఉన్నారు. అందుకే అన్యుడు అనే మాట అంత తొందరగా వాడొద్దు అంటున్నాను. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేస్తున్న వాగ్దానంలోనే ఏముందట? ఏముంది? ఇశ్రాయేలీయుడి రక్షణ ఉందా? కేవలం ఇశ్రాయేలీయుడి రక్షణ మాత్రమే ఉందా, లేక అన్యజనుని రక్షణ కూడా ఉందా? అన్యజనుల రక్షణ కూడా ఉంది. అన్యజనుని రక్షణ ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కువ, అన్యజనులు ఎక్కువ? అన్యజనులు ఎక్కువ. ఎక్కువ నెంబర్ వీళ్ళే. ఇప్పుడు ఎవరి కొరకు ప్రాణం పెట్టాలి? ఇప్పుడు ఎవరి కొరకు దేవుడు రక్తాన్ని చిందింప చేయాలి? ఎవరి కొరకు దేవుడు నిత్యత్వాన్ని సిద్ధపరచాలి? అర్థం చేసుకోండి. బైబిల్ ఎలా ఉంది? నాది నా తప్పు కాదు. బైబిల్ ఎలా ఉంది? బైబిల్లో దేవుడు ఎలా చెప్పాడంటే ఆయన ఎంత ప్రేమతో చెప్పాడో అర్థం చేసుకోండి. అందరినీ రక్షించాలని, అంటే ఒక అబ్రహాము అతని సంతానం మాత్రమే రక్షించబడాలని దేవుడు అనుకుంటే అన్యజనుల ప్రస్తావన అబ్రహాము దగ్గర తీసుకురాడు. అబ్రహాము నాడే అన్యజనుల సంకల్పం ఉంది అని అందరూ ఏమని చెప్తున్నారంటే, రోమాపత్రికలో ఒక మాట ఉంటుంది, చూడండి ఒకసారి. రోమాపత్రికలో ఒక మాట ఉంటుంది. రోమాపత్రిక, నేను చాలా విషయాలు వేరే చెప్పాలనుకున్నాను కానీ అది ఎందుకో మిస్ అయ్యింది, వేరే విధంగా వెళ్తుంది. దేవుని కృపను బట్టి వెళదాం. దేవుడు ఎలా అనిపిస్తే అట్లా. 11వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతాం. రోమపత్రిక 11:11 నుంచి చదువుతాం. త్వరగా చదవాలి. చూడండి. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు అనగా ఇశ్రాయేలీలు పడిపోవునట్లుగా తొట్టిల్ల అట్లు అనరాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. జాగ్రత్త చూడండి. మరి ఇలా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుడు వద్దన్నాడు కాబట్టి, ఇశ్రాయేలీయుడు అక్కర్లేదన్నాడు కాబట్టి ఇంకా దిక్కు లేక దేవుడు అన్యజనుల దగ్గరకు వచ్చాడు అనే బోధలు మనం వింటున్నాము. దేవుడు ఇశ్రాయేలీయుల్ని వద్దన్నాడా? అనలేదండి. లేక ఇశ్రాయేలీయులు దేవుడిని వద్దన్నారా? దేవుణ్ణి ఇశ్రాయేలీయులు వద్దన్నారు కనుక ఇంకా గతి లేక అన్యుల దగ్గరికి వచ్చాడనమాట. అంటే ఇప్పుడు అన్యుడు ఎంత ధన్యుడు కాదు, గతి లేక వచ్చాడు ఇక్కడికి అనే అర్థం వస్తుంది ఇక్కడ. దీన్ని పట్టుకొని ఆ తర్వాత ఏమి చదవకుండా ఇంకా అక్కడితో ఆగిపోయి పరిగెత్తుకుని వెళ్ళిపోతుంటే దేవుడికి అదే కదా ఇక్కడ తొట్టిల్లిరా. అట్లా అనరాదు. వారికి రోషము పుట్టించుట అనగా వారు అనగా ఇశ్రాయేలీయులకి రోషము పుట్టించుటకై వారి తొట్రుపాటు వలన, అంటే వారి తప్పిదాల వలన, వారి పాపాల వలన, లేక వారి అవిధేయత వలన అన్యజనులకు రక్షణ కలిగేను. ఎంత క్లియర్ గా ఉంది కదా. ఇప్పుడు అలా అనుకోవడంలో తప్పే ఉంది? వారి మాట వినందున వీళ్ళ దగ్గరికి వచ్చాడని, వీళ్ళని రక్షించాడనే అభిప్రాయం, ఒక గొప్ప సిద్ధాంతం ఈ మాటను బట్టి తయారైంది. కానీ అక్కడ ఏముందో అసలు చదవకుండా ఆ సగం ముక్క పట్టుకొని ఇదే నిజం అనుకుంటే ఎలా? మరి అసలు ఏముందో చూడాలి కదా. చూడండి. రక్షణ కలిగింది. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, ఏంటి? వారి అవిధేయత, వారి తొట్రుపాటు, వారి బుద్ధిహీనత లోకానికి ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. అసలు సంగతి వదిలేసి కొసర పట్టుకుని వేలాడతారు ఏమిటండి? వారి తొట్రుపాటే ఇంత తెస్తే వారి ఆమోదం, వారి పరిపూర్ణత అంటే ఏమిటి? పరిపూర్ణత అంటే ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలి ఆ మాట? పరిపూర్ణత, వారి పరిపూర్ణత. ఎస్, సిలువ వేయగానే ఈయనే మా ప్రభు, ఈయనే మా కొరకు మా దేవుడు పంపినటువంటి క్రీస్తు అని ఆనాడే సిలువ మీద యేసు ప్రభువుని చూసినప్పుడే అంగీకరించుంటే ఏమవును? ఆనాడు అంగీకరించలేదు. అందులో నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, అప్పుడు నమ్ముతావు, నువ్వు అద్భుతం చేయి, చచ్చిపోయే బ్రతికించు, ఆని బ్రతికించి ఇజ్జేయి అజ్జే, ఈ కబుర్లు చెప్పారు. నేటి క్రైస్తవ సమాజం కూడా అలాగే తగలబడింది. అందుకే వెక్కిరించబడుతోంది, విమర్శించబడుతోంది. క్రైస్తవ్యంలో ఆ లక్షణాలు ఉండవలసినవి ఏమీ కనిపించడం లేదు. మరి అప్పుడు విమర్శించబడకేమవుతుంది? సెలవు మీద చూడగానే అమ్మో మా ప్రభు అని గుండెలు బాదుకుంటే ఎలా ఉండేదో కథాంగం, ఆ తంతు ఎలా ఉండేదంటారు? వారి పరిపూర్ణత
ఎంత ఐశ్వర్యకరమగును. చూసారా, వారి పరిపూర్ణత ఎంత ఐశ్వర్యంగా మారిపోతుంది అని చెప్పు. అంటే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో పాపం గ్రంథాలే వ్రాసేశారు. మొత్తం 27 27 ఆఖరిలో ఉంటుంది అనమాట. గ్రంథాలే వ్రాసేశారు. డబ్బులిచ్చి మరీ గ్రంథాలు రాసుకున్నారు యూదులు. డబ్బులిచ్చి వ్రాయించుకున్నారట. ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారని డబ్బులిచ్చి సైనికులతో ప్రచారం చేయించుకున్నారని వ్రాయబడి. యేసు ప్రభు పునరుద్ధానుడైతే ఆ దాన్ని ఇలా మార్చుకున్నారట యూదులు. ఒకవేళ వాళ్ళకి విషయం గ్రహింపులోకి వచ్చి అయ్యో యేసు ప్రభు లేచాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడన్న విషయాన్ని గ్రహిస్తే లేఖనాల ప్రకారం, మామూలుగా కాదు, లేఖనముల ప్రకారము, అదే అబ్రహాం దగ్గర మనం చూస్తున్నాం కదా గలతీ పత్రిక 3:8, లేఖనమును ముందుగా చూసంటే ఏమిటి, సిద్ధపరిచి ముందుగా దేవుడు తన మనస్సులో నిశ్చయించుకొని ఈలాగు జరగాలని ఆయన నిశ్చయించుకొని అబ్రహాముతో ప్రమాణం చేసేటట్టు, అబ్రహామా నీ యందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడును. ఇది దేవుని తత్వం. ఏంటి ఇంతకీ అబ్రహామునందు ఆశీర్వదించబడ్డాం? ఆ రోజే అబ్రహాం మాకు తండ్రి, అబ్రహాం మా తాత అన్నవాడు అవును అబ్రహాము కొడుకు ఈయనే అని గ్రహిస్తే ఏమవునో, అబ్రహాం కొడుకు ఈయనే అని గ్రహిస్తే ఏమవునో, ఏం జరుగునో? మరి యూదులు ప్రకటించే సువార్తకి ఎలా ఉండేదో లోకం. ఇవాళ ఎవడైనా మిగులుదురా రక్షించబడకుండా? ఇవాళ ఎవడైనా రక్షణకు నోచుకోకుండా ఉందిరా ప్రపంచంలో? అసలు యూదుడి తత్వం ఏమిటో తెలిసిన, ఆయన గొప్ప చేయడం కాదు ఇక్కడ, వాడిని దేవుడు అలా పెట్టుకున్నాడు. అలాంటి అద్భుతాలు వాడి మధ్యన జరిగించాడు. ఒక్కొక్కటి చెప్పి రుజువు చేసేస్తుంటే, రుజువు చేయడం ఏమిటి, అవసరమైతే ప్రాణమైన పణంగా పెట్టేస్తాడు. అంత ఏమిటి సాక్ష్యం యూదుల్లో ఉంటుంది, అంత సమర్పణ యూదుల్లో ఉంటుంది. పౌలు ఊరికే ప్రాణం పెట్టాడు అనుకుంటున్నారా? పేతురు ఊరికే ప్రాణం పెట్టాడు అనుకుంటున్నారా? అనుభవంతో తెలుసుకొని, దేవుని దగ్గర నుంచి నేర్చుకొని, లేఖనాల నుంచి గ్రహించుకొని, అవును 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 నిర్ధారణ చేసుకొని ప్రాణాన్ని సైతం పణంగా పెట్టేశారు. వాళ్ళు చేసిన ఆ ప్రాణత్యాగమే ఇవాళ ప్రపంచం అంతా కీర్తించబడుతుంది, ప్రపంచం అంతా ఇవాళ చర్చించబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక 10 నిమిషాల్లో మనం ముగింపు చేసుకుందాం. జాగ్రత్తగా గమనించండి. మన తర్వాత తరగతిలోకి వెళదాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ తత్వం అనే మాటలో మనం నేర్చుకోవాల్సినవి. తత్వం అంటే ఊరికి అనుకునేది కాదు. పోయిన తరగతిలో దేవుడు లోకముని ఎంతో ప్రేమించానంటే ఆ ప్రేమ ఎక్కడుంది? ఎలా ఉంటుంది ఆ ప్రేమ? సరిగ్గా యేసు ప్రభు సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు, ఆ మ్రాను మీద ఆయన వేలాడుతున్నప్పుడు ఆ ప్రేమ నీకు కనబడలేదంటే ఇంక నీకు కళ్ళుండి కూడా వ్యర్థం అనమాట. కళ్ళుండి కూడా ఇంక ఈ బ్రతుకులో ఉపయోగం లేదు. అందరూ చూశారు, ఏటితో పొడిచిన శతాధిపతి కూడా చూశాడు. అందరూ చూశారు, దిగిరా అని వేళకోవడం చేశారు. పిలాతు కూడా చూశాడు. పిలాతు చూపేమిటి, ఆ శతాధిపతి చూపేమిటి? ఈ కథలు బోళ్ళని రాసేస్తారండి చరిత్రకారులు అని చెప్తూ. ఏవేవో కథలు తర్వాత చూద్దాం, కథ సంగతి. ఈయన అప్పుడే మరణించానా అన్నాడు కదండి పిలాతు గారు. అదేనండి, అప్పుడే చచ్చిపోయాడా అన్నాడంటే ఏమిటో ఇంతకీ అతని అభిప్రాయంలో చచ్చిపోడనా? అప్పుడే చచ్చిపోయాడా అంటే ఏమిటి? అంత తొందరగా వచ్చేసిందా మరణం? అంటే మ్రాను మీద వేలాడదీసేవాడికి తొందరగా మరణం రాదు. హింసపడి చావాలి. అంత హింసపడి చచ్చే అప్పుడే చచ్చిపోయాడా? యేసు ప్రభు మరణించడానికి, చనిపోయాడా లేదా అని కన్ఫర్మ్ చేసిన తర్వాత డెడ్ బాడీని అప్పగించడానికి ఆజ్ఞ ఇచ్చాడు. పిలాతు దగ్గరకు వచ్చారు శాస్త్రులు పరిసయ్యులను వచ్చి, ప్రధాన యాజకులందరూ వచ్చి, ఏమండి మీరేంటండి, మేమేమని బోర్డు కొట్టమంటే మీరేమని బోర్డు కొట్టారని అడిగాడు. అడిగితే కాబట్టి నేనేదో కొట్టాల్సిందే కొట్టాను, నేను రాసినదేమో రాసితేనే, నేను రాయడం కూడా రాశాను కూడా అదొక అన్నాడు. ఇంతకీ ఏమి రాయమని చెప్పారు వీళ్ళంటే, నేను యూదుల రాజునని చెప్పుకున్నందుకు సిలివేసేవని రాయమన్నారు. కానీ ఆయన అన్నాడు ఈయనే యూదులకు రాజు,
అని ఒక బోర్డు కొట్టించి సిలువ కొట్టించాడు, ఆ అమ్రాను కొట్టి ఎస్ యూదుల రాజు అని చెప్పాడు, డిక్లరేషన్ ఇచ్చాడు. Yes. అంటే పిలాతుకున్న చూపు కూడా, విశ్వాసం. పిలాతుకున్న ఆ ఆ- ఆ కనుగొనే గుణం నేటికి కూడా క్రైస్తవు. ఆనాడు ఎంత శోచనీయం చూడండి, ఎస్ ఇది ఎంత శోచనీయమో చూడండి, ఎంత బాధాకరమైన విషయం చూడండి. అట్లా అనరాదు, అట్లా అనరాదు. Yes. ఇశ్రాయేలీయుల యొక్క తొట్టుపాటు, వారి క్షీణ దశ లోకానికి ఐశ్వర్యమైతే, ఏది తొట్టుపాటే ఎంత తెస్తే వారి పరిపూర్ణత, వారి పరిపూర్ణత తప్పుడు గ్రంథాలు లేకపోను. ప్రపంచమంతా యూదుడి ద్వారా దేవుడు నెరవేర్చాలనుకున్న సంకల్పం సంపూర్ణ స్థాయిలో నెరవేరుంటే ప్రపంచం ఎలా ఉండనో, ఎప్పుడో రాజ్యం స్థాపించబడును. యేసు ప్రభు దిగొచ్చేసినమాట. యేసు ప్రభు రాజై ఏలుతూ ఉండేవాడు. కానీ వీళ్ళు తిరగొట్టింది ఎవరినంటే యేసు ప్రభు. యేసు ప్రభువుని తిరగొట్టడం కాదు, వారి నిమిత్తమై దేవుని తత్వము, దేవుని తత్వమై ఉన్న క్రీస్తునే తిరగొట్టుకున్నారు. అందుకు వాళ్ళకి లేకుండానే యేసుప్రభు మాట అన్నాడు వెళుతూ వెళుతూ, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద చేర్చుకున్నట్టు నిన్ను చేర్చుకున్నాను, కానీ నువ్వు నా మాట వినలేకపో అని చెప్పి దుఃఖిస్తూ, ఇక మీదట ప్రభు పేరట వచ్చేవాడు. ఏమిటో ప్రభు పేరట అంటే యేసు ప్రభు పేరు పెట్టుకుని రావడం అనే, కాదండి. యెహోవా పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని నువ్వు అనేంత వరకు నీకు దిక్కే లేకుండా పోతుందన్నాడు. అలాగే ఉంది నేటికి కూడా, నేటికి కూడా అలాగే ఉంది. ఇంకా నేటికి యూదుల్లో చాలా మంది యేసు ప్రభు పుట్టలేదు, ఇంకా పుడతాడు, ఇంకా పుడతాడు, ఇంకా పుడతాడు, Messiah ఇంకా పుడతాడు, ఇంకా పుడతాడు, ఇంకా పుడతాడని ఎదురు చూస్తూ పస్కా చేస్తూనే ఉన్నారు. మోషే చెప్పినట్టు నిర్గమకాండం 12వ అధ్యాయంలో చెప్పిన ఆ పస్కాను చేస్తూనే ఉన్నారు, అలా కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ మనమైతే క్రీస్తు అను మన పస్కా వధింపబడెను గనుక ఆ పస్కాని మనం భుజిస్తున్నాం. ఆ పస్కా పరలోకానికి తీసుకెళ్తుందని విశ్వసిస్తున్నాం. యూదులు చేసిన పస్కాని తిరగొట్టాం మనం, యూదుల పస్కా కొట్టేశాం. మరి ఇప్పుడు పస్కా మరి పండుగేది అంటే క్రీస్తు అనే పస్కా పండుగ, అది చేస్తాం. కనుక దేవుని తత్వం అర్థం చేసుకోవాలి. అబ్రహామా, నీ యందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడును. ఆశీర్వదించబడుట ఈజ్ ఈక్వల్ టు అర్థం ఏమిటండి అని చెప్తారా? ఆశీర్వదించబడటం అనే మాటకి అర్థం చెప్తారా? కావలసినన్ని ఇస్తామండి, మేము దాచుకోవడం. ఓహో, అలా అంటారా? అది మీ అభిప్రాయమా? మాకు కావాల్సినవి తిండి బట్ట సర్వం అన్ని అదే ఆశీర్వాదం, అవన్నీ అదే ఆశీర్వాదం, పొందుకుంటాం అదే ఆశీర్వాదం అని అనుకుంటాం. అదే ఆశీర్వాదం, అంతే కదండి. అదైతే సాతాను ముందే ఇస్తున్నాడుగా. సాతాను ఆల్రెడీ వాడు ఇచ్చేస్తున్నాడు కదా, వాడు ఇస్తున్నది అది కదా. కోట్లు మొన్న ఎవరి దగ్గర కోట్లు పట్టుకున్నారట. ఇది మనకి లేవు, దేవునికి స్తోత్రం. లేనందుకు సంతోషించాలి, ఉంటే ఏం ప్రమాదాలు వస్తాయి. కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? ఎవరి పేరు మీద వస్తుంది? ఎవరు తెచ్చి పెడుతున్నారు? ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడా? ఆయనకి వేరే పని లేదా? పరలోకంలో టిక్కు అని ప్రింటింగ్ మిషన్ పెట్టుకొని ప్రింటింగ్ చేసి తీసుకోండి పైనుంచి ఆయన బ్యాగులు పడేస్తున్నాడా? ఏమిటి ఆయన తత్వం? ఏది ఆశీర్వాదం అంటే ఏమిటి? అబ్రహాముకిచ్చిన ఆశీర్వచనం, అవునా? ఎలిజబెత్ మరియను చూడగానే స్త్రీలలో నీవు ఆశీర్వాదం, ఏమిటి ఆశీర్వాదం చెప్పండి. అక్కడ అర్థమైతే పోనీ ఇక్కడ అర్థమయ్యే ప్రయత్నం చేద్దాం. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు అంటే అందరూ ఎక్కువ నేనన్నదే అనుకుంటున్నారు. అలా కాదు, దీనికి అర్థం చెప్పండి. తెలియకే కదండి అలా చెప్తాం. ఇప్పుడు స్త్రీలలో ఎలిజబెత్ అంటుంది పరిశుద్ధాత్మ పూర్ణురాలై మరియను చూడగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులేసేస్తుంటే ఆ ఆనందంతో ఆ శిశువు గంతులేస్తుందట. ఆ శిశువు గంతులేస్తుంటే ఈవిడికి ఆనందం పట్టక ఈ ముసలావిడ గబగబా ఎదురొచ్చి, అబ్బబ్బా ఎంత గొప్పదానివే నువ్వు, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానివే అంది. ఏమిటి ఆ మరి ఆశీర్వాదం? చక్కటి క్లూ అక్కడే ఉంది, విషయం క్లియర్ గా ఉంది. ఏమిటి మరి ఆశీర్వాదం?
ఎంత సులువండి, ఎంత సులువుగా ఉందో. పూర్తిగా తెలియదండి. ఇన్ని లక్షల మంది ఉన్నారు ఆడవాళ్ళు, ఇంతమంది కన్యకలు ఉన్నారు, తమను తాము పవిత్రంగా కాపాడుకుంటున్న వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళు ఎవ్వరికీ లేని భాగ్యం నీకు దక్కింది. ఎవరినైతే కనాలనుకుని ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ వ్యక్తి నీ కడుపులో పడ్డాడు. ఆహాహా, నీదేమి అదృష్టం, నీదేమి ఆశీర్వాదం అని ఎలిజబెత్ పొంగిపోయి ఈవిడికి చెప్తోంది. అందుకే ఆశీర్వాదం ఏమిటి? యేసు ప్రభువుని కనటం మరియకి ఆశీర్వాదం. యేసు ప్రభువు పుట్టటం లోకానికి ఆశీర్వాదం. యేసు ప్రభు, అదేనండి లోకం అంటే మనమే కదా, లోకానికి ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏమిటి? ఇప్పుడు మళ్ళీ మొదటికి వస్తుంది కదా, మళ్ళీ మొదటికి వస్తుంది. ఆశీర్వాదం అంటే ఏమిటి అంటే ఇక చావే లేకుండా, మరణం అన్నదే లేకుండా నిత్య జీవాన్ని పొందుకోవడం, నిత్య జీవం పొందటమే ఆశీర్వాదము. బైబిల్ గ్రంథం మొత్తం మనకు చెప్పే ఒకే ఒక్క అర్థం ఆశీర్వాదం అనగా ఈ భూ సంబంధమైన అనుగ్రహించడం కాదు, అది మాత్రమే కాదు. అది ఇవ్వటం అది ఆయనకి పెద్ద కష్టమైన పని కాదు. ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తే, కాబట్టి మీకు ఇవన్నీ కావాలని ఆయనకి తెలుసు. ఆకాశ పక్షులను చూడండి, అవి వ్యక్తవు పోయవు, పిచ్చుకలను చూడండి, కాకులను చూడండి, పావురాలు చూడండి, అన్ని చూడండి, అవి ఏవి వెత్తక్కర్లేదు, పోయక్కర్లేదు. ఆయన ఏ నాటికి కావాల్సిందే ఆ నాటికి వాటికి ఇస్తున్నాడు దేవుడు. మీరు వాటికంటే కూడా శ్రేష్ఠులు. కాబట్టి మీరు మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ ఏమన్నీ, ఏం ధరించుకుందాం, ఏం బట్టలు వేసుకుందాం, ఏం తిందాం, ఇవాళ బిర్యానీ తిందామా, మటన్ తిందామా, లేకపోతే ఇంకోటి తిందామా అని నువ్వు అనుకోవద్దు. నీ కోసం నేను సిద్ధపరిచి ఉంచుతా. ఏమండి, ఇన్ని కోట్ల మంది కదా ప్రపంచ జనాభా. ప్రపంచంలో జనాభా ఎంతమంది ఉన్నారండి? 840 కోట్లు. ఎంత మొత్తం 1000 కోట్లు అనుకోండి. సృష్టి ఆరంభం నుంచి నేటి వరకు సముద్రం నుంచి ఎన్ని చేపలు పట్టి తినేస్తున్నారు? అయినా తగ్గట్లేదు ఏమిటండి చేపలు? ఎన్ని పక్షులు తినేస్తున్నారు? ఇంకా ఎక్కువైపోతున్నాయి. మేకలు తినేస్తున్నారు, గొర్రెలు తినేస్తున్నారు, ఆవులు తినేస్తున్నారు, గేదెలు తినేస్తున్నారు, కనబడిందల్లా తినేస్తున్నాడు మనిషి. అవునా? ఏది తక్కువ కావట్లేదు. వాడికి ప్రతిదీ సమృద్ధిగా ఇస్తున్నాడు. ఇస్తానని చెప్పాడు, ముందే సిద్ధపరిచాడు. అవునా? ఉదాహరణకు ఒక తిమింగళం సముద్రంలో తిరుగుతుంది అనుకోండి, దానికి ఎంత ఆహారం కావాలి? చాలా కావాలి, ఎన్నో టన్నులు కావాలి దానికి. అన్ని టన్నుల ఆహారం దానికి ఇవ్వాలి. దానికి మాత్రమే కాకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి ఇన్ని కోట్ల మందికి, ఇందులో చేపలు తినేవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఆ పూటకి వాళ్ళకి చేపలు సిద్ధపరచాలి. ఏమిటండి ఈ తంతు, ఈ మహత్యం ఏమిటి? వస్తుంటే తింటూ ఉంటే ప్రొడక్షన్ పెరుగుతూనే ఉంది. మనిషి ఒక పిల్లని పెడితే చేపలు కొన్ని వేల పిల్లలను పెట్టేస్తాయి. అవునా? మేక ఒక ఈత అంటారా, ఏమంటారు దాన్ని? ఈత. ఒక ఈతకి కనీసం 2-3 పిల్లలన్నా పెడుతుంది. తక్కువ అంటే 3 అండి, అంతే కదండి. ఇంకేదో జాతి ఉంటుంది, కంచి మేక ఏదో అంటారు, అదైతే 6-7 పిల్లలు పెట్టేస్తారు. అంటే ఇదంతా చూసారా ఎందుకు ఇలా సిద్ధపరిచాడు? మనిషికి కావాలని ఆయనకి తెలుసు కాబట్టి ముందుగానే ఆయన సిద్ధపరుస్తున్నాడు. మనం ఒక మెతుకు తింటున్నామంటే మెతుకు ఎప్పుడు సిద్ధపరిచాడు? రైతు 4 నెలలు ఎప్పుడో సిద్ధపడి, ఒక్కొక్కసారి 10 ఏళ్ల క్రితం నాటిది కూడా నీ కోసం దాచి ఉంటుంది. నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నావు అనుకుంటావు, నీ కర్మ నిన్ను ఎవడు మార్చలేడు. అంతే కదండి. డబ్బులు ఇచ్చేది కాదు ఇక్కడ. భూమి పండలేదు, కోట్లు పెట్టండి. ఐగుప్తులో ధాన్యం కరువు వచ్చింది. అదేనండి, కోట్లు పెట్టండి. ఎక్కడి నుంచి వస్తుంది? కోట్లు పెట్టిన ఒక గింజ దొరకదు. ఏం చేస్తారు? ఆకలికి అలా మలమల మాడి ఆకాశం వంక చూస్తూ చేతులు జాచి దేవుడా దేవుడా మాకు దిక్కు నువ్వే అంటూ అలాగా నోరెళ్ళబట్టి కళ్ళెళ్ళబట్టి ప్రాణం వదలడం తప్ప ఏమీ చేయలేడు. కానీ ఈ మనిషి ఏమనుకుంటున్నాడంటే, నేను కాబట్టి అది పోజు, మళ్ళాను మామూలు పోజు కాదు కొట్టేది, నేను వ్యవసాయం చేయబట్టి. వ్యవసాయం చేయబట్టి రైతు పోని అనుకున్న వేరే విషయం. ఈ వ్యవసాయం తెలియనోడు, అసలు పంట ఎలా వస్తుందో కూడా తెలియనోడు ఇవాళ నేను కొనుక్కున్నానయ్యా, నాది నా ఇష్టం. ఏమిటి కొనుక్కున్నావు? నీ శార్థం ఏంటి కొనుక్కున్నావు? నీ బొంద ఏదో కొనుక్కున్నాడట. ఇలా తగలబడిపోతున్నాడు. కాబట్టి అన్ని కావాలని ఆయనకు తెలుసు, ముందుగా సిద్ధపరుస్తున్నాడు.
ముందుగా సిద్ధపరిచి నీకు అనుగ్రహిస్తున్నాడు. ఏది ఇవ్వడు, ఏది ఇవ్వక మాంటాడు అని రోమపత్రిక మనం చదువుకున్నాం 8వ అధ్యాయం. కనుక చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి మొదట మీరు ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించుకుని. 6వ అధ్యాయం 33వ వచనం. కనుక అనుగ్రహించడానికి ఆయన రెడీగానే ఉన్నాడు, అన్ని సిద్ధపరిచే ఉంచాడు. ఇంకా అది కావాలి, ఇది కావాలి, ఇది ఇవ్వు, అది ఇవ్వు, అది ఇవ్వు, అది ప్రాణం తీసేస్తుంటావు అయింది. దేవా, నువ్వు ఇచ్చినంత మట్టుకు నాకు తృప్తిగానే ఉంది, నాకు సంతోషంగా ఉంది, ఇంకేం కావాలి, నాకేం తక్కువ చేసావు నేను బాధపడాలి? ఏదో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానా, ఎక్కడో నేనేదో పొరపాటు చేశానేమో, ఆ పొరపాటు దిద్దుకునేలా చేయవా అని అడిగితే ఎంత మురిసిపోనో దేవుడు. దేవా, నేను ఇవాళ ప్రసంగం చేయడానికి వెళ్తున్నాను, అక్కడ నాకు 10,000 కానుకిచ్చేలా. ఇదేనా నీ ప్రార్థన? ఇలాంటివి మానుకోవాలండి క్రైస్తవుడు మొత్తం. లేదంటే బాగా అబద్ధాలు చెప్పేసి బాగా రకరకాలుగా ఏమిటి ఏవేవో చేసేసి ఒక 10 కార్లు 10 బంగారాలు సంపాదించుకున్నాను, అయ్యి బాబోయ్ సేవ చేస్తే ఎలా వచ్చేస్తాయా? నిన్న నా వెనకాల ఉంటాడు ఒక అతను అదే చెప్తున్నాడు, సేవ చేస్తే మా పాస్టర్ గారండి వచ్చినప్పుడు సైకిల్ మీద వచ్చాడండి, ఇప్పుడు కోటీశ్వరుడు అయిపోయాడండి, కారు మీద తిరిగేస్తున్నాడండి, నేను కూడా సేవ చేసి కారు మీద తిరుగుతాను అంటున్నాడు. కారు మీద తిరగాలన్న కోరికే తప్ప పరలోకం వెళ్ళాలన్న కోరిక లేదు. కాబట్టి ఇది చాలా బాధాకరం. అందుకని అబ్రహామా, నీ యందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడును అంటే అబ్రహాం అనే వ్యక్తి లేకపోతే, దేవుని తత్వంలో ఉంది ఇది, అబ్రహాం అనే వ్యక్తిని దేవుడు నిర్ణయించకపోతే, దేవుడు ఎన్నుకోకపోతే, దేవుడు ఎన్నుకునేట్టుగా అబ్రహాము దేవునికి కనబడకపోతే అన్యజనులకు ఆశీర్వాదమే లేకపోవును. ముగింపులో ఇంకొక వచనం చెప్తాను, జాగ్రత్తగా చదువుకొని సిద్ధంగా ఉండండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 27వ వచనం, 26, 27 వచనాలు చదువుదాం. ఇది 2వ కీర్తన నుంచి ఉటంకిస్తూ ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు అపోస్తలులు. అన్యజనులు 4వ అధ్యాయం 25, 26, 27, 28 వచనాలు. 25, 26, 27 వచనాలు. అన్యజనులు ఏల అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, యెహోవా మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు ముందు నిర్ణయించెనో వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు. యేసు చూడండి, యేసు ప్రభు అనే విషయంలో దేవుని అభిప్రాయం ఎలా ఉందో. ఆయన పరిశుద్ధ సేవకుడట. ఎంతమంది సేవకులున్నా ఈయన సాటిరారు. సరే, ఇక్కడికి మనం ఆగుదామండి. ఈ తరగతికి వచ్చే తరగతిలోకి మనం ముందుకు వెళదాం. అంతవరకు కూడా జాగ్రత్తగా ఒక్కసారి ముగింపులో క్లుప్తంగా 2 మాటలు మీతో చెప్తున్నాను. ఆయన తత్వము, యెహోవా యొక్క తత్వము, తండ్రి యొక్క తత్వము తన కుమారుని ద్వారా బయలుపరుస్తున్నాడు. అందుకే నన్ను చూసిన వాడు తండ్రిని చూస్తున్నాడు అని చెప్పాడు. యేసుక్రీస్తుని చూస్తే యెహోవా కనపడాలట, యెహోవా కనపడి తీరాలి. యెషయా గ్రంథంలో చెప్పాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందు. యెహోవా వైపు చూచి రక్షణ పొందాలి. ఇది ఆయన తత్వం. ఆయన్ని చూస్తేనే రక్షణ దొరుకుతుంది, ఆయన్ని చూస్తేనే ఆశీర్వాదం దొరుకుతుంది. కాబట్టి ఆయన వైపు చూడాల్సిన చూపు ఈ తత్వం అనే మాటలు. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కృపానిధి పరిశుద్ధుడా స్తోత్రాలు. దేవా, ఇవాళ మనలా ఈ తరగతిలో మీరు మమ్మల్ని ఇలా నడిపించినందుకు స్తుతులు చెల్లిస్తూ, ప్రభు, ఎక్కడా కూడా పొరబడకుండా మీ వాక్యమును సరైన రీతిలో మేము ధ్యానించుటకు మాకు కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభు, మా సొంత మాటలు ఏమాత్రం ప్రయోగించకుండా జాగ్రత్త పడినట్లుగా మీరు నడిపిస్తున్నారు. స్తోత్రం. ఇదిగో నాయన, మరి వేళ ఈ తరగతిలో మేము నేర్చుకున్నటువంటి ఈ సంగతి గాలికి కొట్టుకుపోయేట్టుగా కాకుండా శాశ్వతంగా మంచి నేలను పడినటువంటి విత్తనం వల్లే 60 100 ఫలించినట్లుగా సహాయం చేయమని, అనేక మందికి రక్షణ
అర్థం తెలిసేట్టుగా దేవా కనుగొనేట్టుగా వారికి మీ కృపను ప్రసాదించమని మీ ఆత్మ వరమిచ్చి నడిపించు. మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన క్రీస్తు ప్రభువారి పేర వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. పీటర్ గారు మీకు కూడా వందనాలండి. మీకు